నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. ఫ్రాన్స్ నగరం నీస్ లో ఉగ్రదాడి, మహిళతో సహా మరో 3 మృతి. పాట్నాలోని బిహార్ దర్బాంగాలో కుప్పకూలిన ప్రచార వేదిక నుండి కింద పడ్డ జైల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి మస్కూర్ అహ్మద్ ఉస్మానీ. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం. మంత్రి హరీష్ రావును కలిసిన నాందేడ్ జిల్లా ధర్మాబాద్ లోని 42 గ్రామాల ప్రజలు తమ గ్రామాలు తెలంగాణలో రాష్ట్రంలో కలపాలని వినతి. కామారెడ్డి జిల్లాలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన, కస్తూర్బా బాలుర హైస్కూల్ భవనానికి శంకుస్థాపన. రైట్ గా డీటెయిల్స్ చూస్తే ప్యారిస్లోని ఫ్రాన్స్ నగరం నీస్లో జరిగిన ఉగ్రదాడిలో మహిళ సహా 3 మరణించారు. కత్తితో చర్చిలో ప్రవేశించిన అగంతకుడు మహిళపై దాడి చేసి ఆమె తలను నరికేశాడని, మరో 2 ఈ ఘటనలో మరణించారని అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాద చర్యనని నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్తోసి వెల్లడించారు. నగరంలోని నాట్రేడేమ్ చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దాడికి తెగబడిన వ్యక్తి ఓ మతానికి సంబంధించి నినాదాలు చేశారని చెప్పారు. మరణించిన వారిలో ఒకరిని చర్చి వార్డెన్గా భావిస్తున్నామని మేయర్ పేర్కొన్నారు. బాధితులను కిరాతకంగా చంపారని అన్నారు. నిందితుడు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారని, ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. కాగా ఈ దాడిలో 3 మరణించారని, పలువురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూషన్ విభాగం దర్యాప్తు చేపట్టనుంది. ఫ్రాన్స్లో ఈ తరహా దాడి ఈ నెలలో ఇది 2వది కావడం గమనార్హం. ఫ్రెంచ్ మిడిల్ స్కూల్ టీచర్ను ఇటీవల చెచెన్యా సంతతికి చెందిన ఓ వ్యక్తి తల నరికి చంపడం కలకలం రేపింది. పాట్నాలోని బిహార్ దర్బాంగా ప్రచార వేదిక కుప్పకూలింది. వేదిక కూలిపోవడంతో ఆ సమయంలో ప్రసంగిస్తున్న జైల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మస్కూర్ అహ్మద్ ఉస్మానీ కింద పడిపోయారు. ఉస్మానీ సహా వేదికపైన ఉన్నవారంతా స్టేజ్ కూలిపోవడంతో కింద పడిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలైన సమాచారం వెల్లడి కాలేదు. ఈ ఘటనకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోలో ఉస్మాన్ మాస్క్ లేకుండా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కనిపించారు. को कब उठाना है और किसको कब गिरा देना है। चुनने का मौका मिलता है और लोकतंत्र में लोग जानते हैं कि किसको कब उठाना है और किसको कब गिरा देना है। चुनने का मौका मिलता है और लोकतंत्र में लोग जानते हैं कि किसको कब उठाना है और किसको कब गिरा देना है। తమిళనాడు రాజధాని చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ನನ್ನ ಪೊಗ ಎರಿಗಿನ
ನನ್ನ ಪೋಗ ಇರಿನ ನನ್ನ ಪೋಗ ಇರಿನ మా గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో కలపండి, మాకు మీ సంక్షేమ పథకాలు వర్తించేలా చూడండి అంటూ మహారాష్ట్ర వాసులు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ డివిజన్ పరిధిలోని 42 గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మంత్రి హరీష్ రావును కలిశామని అన్నారు. మహారాష్ట్రలో తాము ఉన్నట్టే కానీ తమకు ఎలాంటి సౌకర్యాలు పథకాలు లేవని, తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన సంక్షేమ పథకాలతో ముందడుగు వేస్తోంది అన్నారు. మంత్రి హరీష్ రావును కలిసిన వారిలో రాజ్ లింగారెడ్డి, శంకర్ శెట్టి, బాలాజీ తదితరులు ఉన్నారు. మమ్మల్ని కలిపితే మేము బాగుపడతామని మహారాష్ట్ర నుంచి ధర్మాబాద్ తాలూకా నుంచి ఈ సర్పంచ్ల తీర్మానాలతో సహా వచ్చి మనకి ఇవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. బీబీపేట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలుర హైస్కూల్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన అదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన వ్యాపారవేత్త పూర్వ విద్యార్థి తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి 3 కోట్ల రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఫాదర్ శోభ, డీసీఎంఎస్ ఇంద్రసేనారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నేమకుమార్ పాల్గొన్నారు. కోట్లతో పెడతానని చెప్పి ఇప్పుడు అది 4-5 కోట్లైనా సరే నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి గంపకోటన్ గారికి మాటిచ్చిన సుభాష్ రెడ్డి గారికి, వారి భార్య గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించగలుగుతామనే ఒకే లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈనాటి కార్యక్రమానికి మరి ఈ చదువుల తల్లి సరస్వతి ఒడి సుఖ
ఆలోచనలు చేసి ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేయాల్సిందిగా అడిగ్మెట్ డివిజన్లో వరదలకు చాలా ఇళ్లలోకి వరద నీరు వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులు కొట్టుకుపోయి చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు వాళ్లకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు. ప్రభుత్వం ఇస్తున్న 10,000 పరిహారాన్ని స్థానిక కార్పొరేటర్ బల్లా హేమలతారెడ్డి స్థానిక ఎంఐఎం నాయకులతో కుమ్మక్కై తన అనుచర వర్గానికి ఎంఐఎం నాయకులకు ఈ పరిహారాన్ని అందేలా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ ఒక 5-6 ఉన్నాయి, అవి చేసుకుని వెళ్ళిపోమని. 5-6 ఉన్నాయి, నాకు చేసుకుని వెళ్ళిపోమని. అన్నా మేము దగ్గరుండి పట్టుకొచ్చినామన్నా. మేము ఎవరు వచ్చినా నాకు అర్థం కాదు. నేను సంపూర్ణ స్వీకరణ వచ్చాము. 5-6 పెండింగ్ ఉన్నాయి, 5-6 పెండింగ్ ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం వకీలుపల్లి భూగర్భ గనిలో ప్రమాదం జరిగి యువ అధికారి మృతి చెందాడు. గనిలో 64 లెవెల్ వద్ద పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు పైకప్పు కూలింది. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓవర్మెన్ నవీన్తో అలాగే 4 కార్మికులకు గాయాలయ్యాయి. అయితే నవీన్ తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. 2016లో విధుల్లో చేరిన నవీన్కు 2 నెలల క్రితమే వివాహం జరిగింది. ప్రమాద ఘటన తెలుసుకున్న సింగరేణి అధికారులు రెస్క్యూ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అన్న ఏం జరిగింది అక్కడ అసలు? మొత్తం ఒకటి నేను అప్పుడే బండి తీసుకొచ్చి టీలైన్ కాడికి వచ్చిన పోద్దామని బండి పొజిషన్ చూసుకుంటానా ఒకటేసారి ఫాల్ అయింది. మొత్తం రూఫ్ ఫాల్ అయిపోయింది. నాకు ఏం ఏర్పడలే. నాకు చూసే వరకు నాకు పైన కెనాపీ ఉంటుంది. ఆ కెనాపీని మొత్తం ఒత్తి నేను ఇట్లా అయిపోయిన తర్వాత మొత్తం ఫాల్ అయిపోయింది. చిన్న హోల్ ఉన్నది, అందులోకి వెళ్ళి ఎస్కేప్ అని ఉన్న వెంటనే నా మైండ్లోకి ఎస్కేప్ అని వచ్చేసింది. అందులోకెళ్ళి బండల్ని దొబ్బుకుంటా బయటకు వచ్చిన మళ్ళీ సెకండ్ టైం కూడా ఫాలో గవర్నమెంట్ నేను పోస్తాను అంత దూరాన గవర్నమెంట్ ఫస్ట్ టైం ఫాలో అయినప్పుడే నేను చూసిన. ఆపరేటర్ సార్. వర్క్ ప్లేస్లో ఎంతమంది ఉన్నారు అన్న? ఇంకెవరికైనా దెబ్బలు తగ్గినాయా? ఇద్దరే ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ప్రముఖ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న మహిళపై మరో అధ్యాపకుడు లైంగిక వేధింపులకు గురిచేస్తూ సెల్ ఫోన్లో అసభ్యకర సందేశాలు పంపుతూ వేధిస్తుంది. విషయం బయటకు పొక్కగానే డిగ్రీ కళాశాలలో సెటిల్మెంట్ వ్యవహారంకు రహస్య ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలోనూ ఆ ప్రబుద్ధుడు విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దొరికిపోయిన దాఖలాలు ఉన్నాయని కాలేజీ వర్గాల సమాచారం. గత రాత్రి బాధితురాలి బంధువులు, అధ్యాపకురాలు, తోటి అధ్యాపకురాలు భర్త అతనిని దేహశుద్ధి చేశారు.
అయినా బాధపడి అమ్మాయి కాలేజీ స్టూడెంటా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జల్దా గ్రామంలో వింత తెగులుతో పట్టిపంట పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో పంట కోతకు కూలీ భారం అవుతుందని 20 ఎకరాల పంది పట్టకు నిప్పు పెట్టి కాల్చివేశారు స్థానిక రైతులు. అప్పులు తెచ్చి వేసిన పంట సర్వనాశనం కావడంతో రైతులు లబోదిబ్బమంటున్నారు. फुटताना बी ओल्लेच घाटरू फुटावते एखादी कुठं ओल्लेच घाटरू घेऊन या हरिमामाला हरिमामा వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో నాన్ బోర్డర్స్ వీరంగం సృష్టించారు. స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ ఛాంబర్లో విద్యార్థులను నాన్ బోర్డర్స్ చితకబాదారు. స్పోర్ట్స్ విభాగంలో అమ్మాయిలకు ట్రాక్ షూట్స్ పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం చిలికి గాలివానలా మారింది. స్పోర్ట్స్ డైరెక్టర్ను ప్రశ్నించినందుకే బయటి వ్యక్తులను పిలిపించి మాపై దాడి చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో వెంకటేష్ అనే బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైల బ్రహ్మాంబ మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు జరిగింది. 23 రోజుల హుండీ లెక్కింపులో 1,41,20,481 రూపాయల నగదు లభించినట్టుగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలనే భక్తుల దర్శనాలను పునఃప్రారంభించగా తమ కోరికలను తీర్చిన స్వామి అమ్మవార్లకు కానుకల రూపంలో పెద్ద ఎత్తున భక్తులు మొక్కుబడులను చెల్లించుకున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో నిజ ఆశ్వీజ మాస బ్రహ్మోత్సవాలు గత 4 రోజులుగా వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో గత భాగంగా రాత్రి ఎదుర్కోలు ఉత్సవం వేడుకగా జరిగింది. స్వామివారి కళ్యాణానికి ముందు రోజున ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ముందుగా ఆలయ ప్రాంగణంలో వెండి శేష వాహనంపై స్వామి అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించి హారతులు పట్టి ప్రత్యేకంగా అలంకరించిన మండపానికి వద్దకు తీసుకుని వెళ్లారు. అనంతరం అర్చకులు 2 జట్టులుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గణగణాలు కీర్తిస్తూ ఉంటే మరో జట్టు అమ్మవారి గొప్పతనాన్ని వివరిస్తూ ఎదుర్కోలు ఉత్సవం వేడుకగా జరిగింది. వివాహం జరిగే ముందు రోజు వధూవరుల తరపు బంధువులు శుభలేఖలు పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఈ ఎదుర్కోలు ఉత్సవమని పండితులు తెలిపారు. ఎదుర్కోలు అనంతరం వెండిశేష వాహనంపై భూదేవి శ్రీదేవి సమేతుడైన స్వామివారిని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు జరుపుతూ అర్చకులు కోవెల ఉత్సవం నిర్వహించారు. ఇక చైతన్యపురి ఇందిరానగర్ కాలనీలో లెజెండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వరద ముంపునకు గురైన పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ సిఐ నాగమల్లు, సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, స్పందన, అలావుద్దీన్, శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరన్నా రండమ్మా ఉన్నారు కదా మీరు. ఇక్కడ మేము వచ్చింది మాది ఒక లెజెండ్ సోషల్ వర్క్స్ గ్రూప్ ఉందమ్మా. ఆ గ్రూప్ నుంచి మేము వచ్చాము. ఇక్కడ ఒక 25 మెంబర్స్ కుటుంబాలు ఇక్కడ ఈ వర్షాల గురించి అది కరోనా గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిస్తే మా గ్రూప్ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఇక్కడ ఉన్నది వికలాంగులు వీళ్ళందరూ ఉన్న గురించి నాగమల్లు గారు సిఐ గారి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ అందింది. అది అలావుద్దీన్ సార్ ద్వారా మేము లెజెండ్ గ్రూప్ నుంచి వచ్చాము ఇక్కడికి. లెజెండ్ గ్రూప్ నుంచి వీళ్ళకి కొన్ని గ్రాసరీస్, పప్పు, బియ్యం, ఆయిల్స్ ఇట్లాంటి గ్రాసరీస్ అన్నీ అందిద్దామని మేము మా గ్రూప్ నుంచి వచ్చామమ్మా. నమస్తే అండి, మేము లెజెండ్స్ సోషల్ అండ్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. ఇది వాలంటీర్ సర్వీసెస్ ఎన్జిఓ ఆర్గనైజేషను. ఇక్కడ మన నాగమల్లి సిఏ గారి ద్వారా మన అలాద్దీన్ గారు రికమెండ్ చేస్తే ఇక్కడ ఇందిరానగర్లో కొంతమంది వికలాంగులు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వచ్చాము. ఇవన్నీ మన వాలంటీర్గా అందరూ కూడా తలా కొంత వేసుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇబ్బంది పడుతున్న మన తోటి సోదరిమణులకు చాలా బాధపడుతున్నందుకు మన అలావుద్దీన్ గారు, నాగమల్లు సిఐ గారి ఆధ్వర్యంలో మన గ్రాసరీస్ ఇచ్చి వాళ్ళను వీలైనంత వరకు తోచినంత సహాయం చేస్తున్నాం. ఇంకా కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ద్వారా ఏదైతే వరద బాధితులు వచ్చాయో దానికి చాలామంది నష్టపోయారు. మాకు తోచిన విధంగా మా ఆర్గనైజేషన్ నుంచి మాకు తోచిన విధంగా ఏదో కొంచెం సాయం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ బాధ అనిపిస్తుంది చూస్తే, వికలాంగులు, కొంచెము గర్భిణీ స్త్రీలు, లేడీసు, పనికి చేత కానీ వాళ్ళు పెద్దలు ఉన్నారు. వీళ్ళని చాలా బాధ అనిపిస్తుంది. మాకు తోచిన విధంగా నాగమల్లి గారు సిఐ గారు కలిసి చెప్పారు, ఈ లోకల్లో ఈ పరిస్థితి నాలా ఉంది, అక్కడ ముంపు గురైంది, మీకు తోచిన విధంగా ఏదైనా చేయండి అని మేము ఆయన సంప్రదించాము. ఆయనకు మాకు సజెషన్ ఇచ్చారు. దాని ప్రకారం మేము ఇక్కడ రావడం జరిగింది. మాకు తోచినంత వరకు చేస్తున్నాము. మేము ఎంత చేయలేమని ఇంకా మాకు తోచింది చేస్తున్నాము. అందరికీ అందకపోవచ్చు. ఇలా చాలా చోట్ల కూడా మేము వేరు ప్రాంతాలలో కూడా మేము సర్వీస్ చేస్తున్నాము. ధన్యవాదాలండి. ఈరోజు ఇక్కడ వరద బాధితులకు కొద్ది స్లమ్ ఏరియాలో
ఇక వీళ్ళకు వర్షాలు వచ్చి ఏమి నిత్యావసర పనులు లేక చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము లెజెండ్ గ్రూప్ సోషల్ సర్వీస్ ద్వారా కొంతమందికి మాకు చేతనంత సహాయం వీళ్ళకు రైస్ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఇలాగనే కొంతమంది పైసలు ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు ముందుకు వచ్చి పేదవాళ్ళకు ఆదుకోవాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. కల్చరల్ ప్రోగ్రామ్ నుంచి మేము ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. నా పేరు మమత అండి. ఇక్కడ స్లమ్ ఏరియాలో మురికి కాలువ పక్కన గుడిసెలన్నీ మునిగిపోవడం జరిగింది. వర్షం రావడం వల్ల మునిగిపోవడం జరిగింది. సో వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. నిత్యావసర సరుకులు కూడా లేకుండా వీళ్ళు ప్రతి పూట అంటే మనము ఇళ్లల్లో ఉండి 3 పూటలు తింటున్నాము. కనీసం వాళ్ళు ఒక్క పూట కూడా తినడానికి వాళ్ళకు అవకాశం లేకుండా పోయింది. సో వీళ్ళని చూసి బాధేసి మాకు తోసినంత వరకు మేము సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాము. లెజెండ్ గ్రూప్ నుంచి వచ్చామండి. లెజెండ్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ గ్రూప్ నుంచి వచ్చాము, సర్వీసెస్ నుంచి వచ్చామండి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఫ్రాన్స్ నగరం నీస్లో ఉగ్రదాడి, మహిళ సహా మరో 3 మృతి. పట్నాలోని బిహార్ దర్భంగాలో కుప్పకూలిన ప్రచార వేదిక నుండి కింద పడ్డ జైల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి మస్కూర్ అహ్మద్ ఉస్మానీ. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం. మంత్రి హరీష్ రావును కలిసిన నాందేడ్ జిల్లా ధర్మాబాద్లోని 42 గ్రామాల ప్రజలు తమ గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో కలపాలని వినతి. కామారెడ్డి జిల్లాలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన, కస్తూర్బా బాలుర హైస్కూల్ భవనానికి శంకుస్థాపన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.